ఫోన్ చేసి రావచ్చు కదా ఎవరు అరమపెట్ట రా నువ్వు ఎవరన్నా నువ్వు పిలువురా త్వరగా. సునీత ఎవరివిరా నువ్వు ఎందుకు వచ్చినావురా? ఎవరివి నువ్వు ఎందుకు వచ్చినావురా? ఎవరివి నువ్వు? కచరా నా కొడక, లోఫర్ నా కొడక. డబ్బులు ఎంతరా? నాకు తెలియదు అన్న 200 అన్న. పొద్దునట్టు పాల ప్యాకెట్ కి కూరగాయలు కానీ ఇచ్చిండు అన్న. 200 ఉన్నాయి అన్న. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. పొద్దునట్టు పాల ప్యాకెట్ కి కూరగాయలు కానీ ఇచ్చిండు అన్న. 200. ఏమిరా? అన్నం పెట్టన్నా, తాళ్ళు మొక్కుతున్నా, వదిలిపెట్టన్నా, ఆయన వదిలిపెట్టన్నా ప్లీజ్ అన్న. మా ఆయనను వదిలిపెట్టన్నా ప్లీజ్ అన్న. అయితే నన్నన్న చంపన్నా ప్లీజ్ అన్నా. నీకు దండం పెడుతున్నా, ఆయనను వదిలిపెట్టన్నా అన్న. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్ చిట్యాల. ఫ్రెండ్స్ ఏంటంటే నేను మా వైఫ్ మీద ఒకటి ప్రాంక్ చేస్తున్నా. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ప్రాంక్ ఏంటంటే మా ఫ్రెండ్ని తీసుకొచ్చి నైటు అంటే ఒక దొంగలాగా రమ్మని చెప్పిన. వాడు వచ్చి ఒక దొంగలాగా నన్ను చంపుతా అని చెప్పేసి బెదిరించి ఇంట్లో డబ్బులు ఏమున్నాయో ఒక దొంగ పడ్డట్టుగా ప్రాంక్ చేస్తున్నా. ఇప్పుడు ప్రాంక్ అయితే సక్సెస్ అయిద్దో కాదో తెలియదు, ప్రయత్నం అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ కాక చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కొంతమంది చేస్తున్నారు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియో రావాలంటే పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే, మనోడికి అయితే కాల్ చేసి వినపడుతుంది. ఆల్రెడీ చెప్పాను, దగ్గర పోయి కిందనే ఉండవని, అవతల బజార్లో ఉన్నాడు. నేనైతే వాట్సాప్లో మెసేజ్ చేస్తా రమ్మని. ఇంకా ఓకేనా? ఇంకేంటంటే ఆ ఫ్రెండ్ని ఎప్పుడు చూపించాలి, రీసెంట్గా పరిచయం అయ్యాడు. లేట్ చేయకుండా మనోడికి మెసేజ్ చేద్దాం. మనోడికి అయితే వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నా. ఓకే, ఫోన్ చేసి రావచ్చు కదా ఎవరు అరమపెట్ట రా నువ్వు. ఎవరన్నా నువ్వు అరవకు. ఎవరన్నా నువ్వు అసలు? ఇంట్లో ఇంకా ఎవరైనా పిలువురా. సునీత, సునీత, ఆడికి రా. సునీత రావే, పిలువురా త్వరగా. సునీత. ఎవరివిరా నువ్వు ఎందుకు వచ్చినావురా? ఎవరివి నువ్వు ఎందుకు వచ్చినావురా? ఎవరివి నువ్వు? కచరా నా కొడక, లోఫర్ నా కొడక. ఇట్లా కాదు, నేను పోలీసులకు ఫోన్ చేస్తా. పోలీసులు అది ఇది అంటుంది, ఫోన్ అంటుంది. పోలీసులు ఫోన్ పోలీసులు ఊతా
చెప్పురా త్వరగా చెప్పు, ఫోన్ తీసుకురామని చెప్పు, చెప్పురా చెప్పురా. వదిలే అన్న, నేను ఎవరికి ఫోన్ చేయను కదా అన్న. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినావా? అన్న చేయలేదన్నా. నిజం చెప్పు, అన్న నిజం అన్న. ఫోన్ చేస్తా నేను. ఫోన్ పట్టుకొని ఎమ్మటే ఊరికొచ్చినన్న చేద్దాననే లోపల నువ్వు పిలిచినావు అన్న. వస్తున్నా మా ఆయన నదులు పెట్టన్నా, దండం పెడతాను ఆయన నదులు పెట్టన్నా. దూరంగుండు దూరంగుండు. నాకే డబ్బులు లేవన్నా. ఆ బ్యాగ్లో పెట్టు, ఫోన్ బ్యాగ్లో పెట్టు. కొత్త ఫోన్ అన్నా. ఏవిరా ఏవిరా నీ ప్రాణంగా ఫోన్ ఎక్కువరా నీకు? వదిలేయన్నా మా ఆయన వదిలేయన్నా, దండం పెడతాన్నా, వదిలేయన్నా వదిలేయన్నా. ఏ నాటకాలు ఆడుతున్నారు ఇద్దరు మీరు? మా ఆవిడ ఏడుస్తుంది. వదిలిపెట్టన్నా, ఏమైంది? డబ్బులు బంగారం అంటే ఏంటి తీసుకురాపు, డబ్బులు బంగారం అంటే తీసుకురాపు, చెప్పరా. మా దగ్గర డబ్బులు ఏమన్నా. ఏరా నాటకాలు ఆడుతున్నారా? హైదరాబాద్ ఇంత పెద్ద బిల్డింగ్ పెట్టుకొని డబ్బులు లేకుండా అంటే అంత పిచ్చలా కానొస్తున్నానా నేను? పొరబడుతున్నా బిల్డింగ్ అనుకుంటారు మీరు, రెంటర్స్ కన్నా కిరాయికుంటున్నా వాళ్ళ. అనుకుంటున్నామన్నా మేము. సరే డబ్బులు బంగారం ఉంటే తీసుకురాపు ఇంట్లో. అలా ఏం లేదు. చంపేస్తా, పో తీసుకురాపో. చెప్పరా అంటే ఎంతసేపు రా? తెస్తానా? వస్తుంది. చెప్పురా రేపురా. అన్నా మా ఆయన వదిలిపెట్టన్నా, నేను డబ్బులు వదిలిపెట్టన్నా మా ఆయన. డబ్బులు దాంట్లో అన్నా మా ఆయన వదిలిపెట్టన్నా. డబ్బులు డబ్బులు దాంట్లో డబ్బులు ఎంతరా? నాకు తెలియదు. అన్నా 200 అన్న. పొద్దునట్టు పాల ప్యాకెట్ కి కూరగాయలు కానీ ఇచ్చిండు అన్న. 200 ఉన్నాయి అన్న. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. పొద్దునట్టు పాల ప్యాకెట్ కి కూరగాయలు కానీ ఇచ్చిండు అన్న. 200 ఉన్నాయి అన్న. బిచ్చగలా కానొస్తున్నారా నేను? బిచ్చగలా కానొస్తున్నా, దొంగ అనుకుంటున్నావా? ఇట్లా ఖర్చులకని 200 ఉన్నాయి అన్న. అన్న మా ఆయన దొంగ అనుకుంటున్నా, పిచ్చగలా అనుకుంటున్నావా నేను? తెలిస్తే ఏం వస్తాయి నాకు? 200 తీసుకో అన్న. దొంగలంటే భయం లేదు, భక్తి లేదు, ఒక గౌరవం లేదు. గౌరవిస్తా కన్నా తీసుకొని చంపేస్తా నేను ముందు. ఇద్దరు కామెడీ చేస్తున్నా, ఇంకా డబ్బులు ఇంకా ఎంత తీసుకురాపోయి చంపేస్తా లేతే. ఏమిరా ఏం జోక్ చేస్తున్నా ఇద్దరు? డబ్బులు లేమంటే చంపేయమంటా, డబ్బులు వేస్తారా? యాడికి నువ్వురా, నువ్వుట్రా, నిలబడు, నువ్వు పోమ్మా. డబ్బులు కావాలా ప్రాణం కావాలా? డబ్బులు కావాలా ప్రాణం కావాలా? త్వరగా తీసుకురా. ఎంతసేపు రా డబ్బులు తీసుకురాను? ఎంతసేపు రా డబ్బులు తీసుకురా ఇంట్లో నుంచి? డబ్బులు దాంట్లో ఎంతమ్మా? 1000 రూపాయలన్నా. అరే ఎంత డబ్బులు ఏమన్నావురా? అంటే అది రామ్ నిజంగా 200 ఇచ్చిన పాల ప్యాకెట్లకు కానీ దాచుకున్న డబ్బులు అన్నా. అమ్మో చూసినావు అంటే నాకు తెలియకుంటే డబ్బులు దాచుకో. నిజంగా డబ్బులు ఇంకా ఇంట్లో ఎంత డబ్బులు తీసుకోపో. నాకు తెలియదు. ఇవే నేను దాచుకున్నా. ఇవే 1000 రూపాయలు నేను నా దగ్గర ఉంటే తీసుకొచ్చిన. అసలు ఆయనకు కూడా తెలియదు అన్న. వదిలేయన్నా మా ఆయన. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏవిరా ఇద్దరు నా దగ్గర కథలు నింగుతున్నారా మీరు? లేదన్నా. ఏరా అన్న అన్న ఇద్దరు కథలు నింగుతున్నారా? మీ కథ వింటానికి వచ్చి అనుకుంటున్నారు ఇద్దరు?
తెగుతుందన్న కత్తి ఆ? కత్తి తెగుతుందన్న. అన్న డబ్బులు దాంట్లో ఇంకేంటో చెప్పరా, తీసుకురామని చెప్పరా. ఇంకా లేవన్న లేవన్నా, అవి నేను దాచుకున్న డబ్బులు అన్న చెప్పరా, ఇంకా తమ్మని చెప్పరా, చెప్పు. లేవన్నా, కాకపోతే చూసుకోను నువ్వు, కాకపోతే నువ్వే చూసుకోను. మా ఇంట్లో లేవన్నా. ఇంత 5 రోజులు ఇంత పెద్ద బిల్డింగ్ పెట్టుకొని మీ ఇద్దరు ఇవ్వన్నా, ఉంటే ఇవ్వనన్నా. నేను నా భర్త కంటే ఎక్కువ చంపేస్తా నేను, భర్త కంటే ఎక్కువ చంపేస్తా నేను. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. బిర్యానీ చూపిద్దు పారా, పామా చూపిద్దు బా. నిజంగా మా ఇంట్లో బీరో లేదన్న. అంటే బిరువా లేకుండా మీరు కథలు బాగానే పడతారా మీరు? మా ఇంట్లో చూపిద్దు బా, చూపిద్దు చూపి. వదిలేయన్నా, మా ఆయనను వదిలేయన్నా, జర దండం పెడతాన్నా, వదిలేయన్నా. ఏమిరా లేవు చూసినాయి కదన్న, బీరోలు లేవు కదన్న. అన్న వదిలేయన్నా, మా ఆయన ఏమిరా కథలు అవుతున్నారా? లేవు కదన్న. ఇంట్లో ఏమన్నా తీసుకురాపో. ఏం లేవన్నా ఇంట్లో. ఇంట్లో ఏం లేకుండా మీరు ఉంటున్నారా బీరువాలో? లేవన్నా, తీసుకురాపో. చెవులు ఏంటి అయ్యి? అయ్యి ఒట్టి అన్న, కొట్ల మీద 10 రూపాయలు పెట్టి కొనుక్కున్నాయి అన్న. 10 రూపాయలు నీకు బాగా తీ అమ్మ, తెలంచి అయ్యి తీసి బ్యాగులు రోజులు కాదు. ఇంకా ఏమైనా తీసుకురాపో ఇంట్లో పోయి. ఇంట్లో ఏమైనా తీసుకురాపో, త్వరగా తీసుకురా. సొమ్ములు తీసుకురాకపోతే బట్టలు తీసుకురామని చెప్పరా, చీరలు పట్టు చీరలు ఉంటే తీసుకురామని చెప్పరా. సునీత పట్టు చీరలు పట్టుకొని చెప్పరా. రావే తమ్ములా సునీత, ఆ పట్టు చీరలు తీసుకొని పరిగెత్తుకుంటూ తమ్ముడు రావే, రావే. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఈ కత్తి చల్లకుండా నాగనలు అన్న తీసుకున్నా ఏమిరా అన్న చీరలు తీసుకున్నా. ఏం చీరరా? ఏ పట్టు చీరలు తీసుకున్నాం, పాచీలు తీసుకొస్తాయిందిరా. మంచి పట్టు చీరలు షాపులు అంటే బట్టల షాపులు ఉన్నాయి అన్న. షాపులో దోతానం చేయొచ్చు కదన్న పట్టు చీరలు. మా ఇంట్లో ఉంటాయి అన్న. దండం పెడతాను నీకు. పట్టు తీసుకురాపో, పట్టు తీసుకురాపో. అది పెట్టి బ్యాగులు పెట్టి పట్టు తీసుకురాపో. ఓ త్వరగా చెప్పవేంద్రా? తెస్తుందన్న. ఎంతసేపు రా? ఎంతసేపు తీసుకొచ్చేది? ఎంతసేపు రా? త్వరగా తీసుకురాపో, త్వరగా తీసుకురా, త్వరగా. ఏమిరా నాటకాలు ఆడుతున్నారా? హైదరాబాద్ ఇంత పెద్ద బిల్డింగ్ పెట్టుకోండి మీరు. తప్పుగా పొరపాటు. నాకు అన్ని తెలుసు. కిరాయికి ఉండేటోని కిరాయి కట్టకనే 2 సంవత్సరాలు. కిరాయి ఇన్ని డబ్బులు పెట్టుకొని ఇంత పెద్ద బిల్డింగ్ లో ఆకలి అవుతుంది అన్న. అరే క్యాండీ బాగానే వేస్తాం కదరా. నువ్వు నన్ను అడుతున్నావు నువ్వు. ఏమిరా కథలు బాగానే పడుతున్నారే. పట్టు చీర తీసుకురమ్మంటే ఎంతసేపు రా? అన్ని బ్యాగ్ చదువు ముందు చదువు ఫస్ట్, కానీ బ్యాగ్ పెట్టేసారు మొత్తం చదువు. ఇంకా ఇంట్లో ఏమున్నాయో అరా అన్ని లేవని చెప్పి మళ్ళీ ఏమిరా? ఇంకా ఇంట్లో ఏమున్నాయి తీసుకురారా. అంతవరకే ఏం లేవన్నా. నా బడీలు నా డ్రాయర్ తిప్పి నేనే
నేనే చేసుకునేదిరా అయితే. నువ్వు వేసుకో అన్న, దండం పెడతాన్నా మా ఆయన వదిలిపెట్టాను. నువ్వు వేసుకో అన్న డ్రాయర్. ఏమిరా నన్ను వేసుకుంటావు? ఏందా నువ్వు మాట్లాడక ఇష్టం వచ్చి నేను మాట్లాడుతున్నా. ప్లీజ్ అన్న మా ఆయన వదిలేసి వెళ్ళిపో అన్న. అన్న మా ఆయన నేను చెప్పేది నువ్వు పోయిన తర్వాత పోలీస్ స్టేషన్ అని, కేసులని, కెమెరాలని, ఆడిగని ఈడిగని ఎవరికి తెలిసి చెప్పిందిరా. మాస్టర్ వచ్చి ఇద్దరిని చంపేస్తా నేను. జాగ్రత్త, ఇద్దరు ఇది మైండ్ లో పెట్టుకోండి. తెలిసిందా వచ్చిన మాస్టర్ ఇద్దరిని చంపేస్తా నేను. చెప్పరా? సరే ఇది చెప్పేటోళ్ళం కాదన్నా మేము. త్వరగా బ్యాగ్ జిప్పేసాయి. జిప్పేమని రాదు ఇంతసేపు రా. ఆ జిప్ రా, బట్టలు జిప్. వదిలేయన్నా మా ఆయన వదిలేయన్నా. నీ కాలు మొక్కుతున్నా. నువ్వు ఏందన్నా నువ్వు వదిలేయన్నా, దండం పెడతాన్నా. సరే వదిలేసిపోతున్నా. ఇంకాసారి కేసులని, పొలిటీషియన్లని, కెమెరాని, ఆడికని ఎవరికని చెప్పిండ్రా నాకు తెలిస్తే మాత్రం ఇద్దరిని చంపేస్తా నేను. ఏమనుకున్నారు? ఆ సొమ్ములు అవన్నీ పోతే మళ్ళీ అయినా కొనుక్కుంటాం, కానీ మా ఆయన ప్రాణం పోతే మళ్ళీ నేను కొనుక్కుంటానా అన్న. సరే ఇప్పుడు వెళ్తున్నాను. మా ఆయన వదిలేసి. సరే ఏడమాకు వెళ్తాను. ఇది కానీ తెలిస్తే కానీ ఇద్దరు. సరేనా? సరే పోతున్నా. సరే అన్న, థ్యాంక్స్ అన్న. చిట్టుకోరాదన్న. ఏరా ఆయన పోయేదాకా అయితే సీరియస్ గా బెదిరిస్తుంటే నువ్వు ఏంది గాలోడకి ఇట్లా చేస్తున్నావు అన్న. అనపు అన్నయ్య నువ్వు అది మోసుకోసా కింద దాకా. నేను మోసుకొస్తాను. జోకులు బాగానే వేస్తున్నావు రాత్రి. ఏమిరా నిజంగా పోతాను అనుకుంటున్నావా? నీకు చంపితే డబ్బులు వస్తారా? చంపితే డబ్బులు వస్తారా? డబ్బులు ఎంత తీసుకురామని చెప్పరా? డబ్బులు ఏమని చెప్పరా? డబ్బులు తీసుకొచ్చి డబ్బులు తీసుకురా. డబ్బులు తీసుకొస్తా తేవా? డబ్బులు లేపో. డబ్బులు లేపో. ఏమిరా కథ? పొడుస్తా ఏమిరా? కాలు మొక్కుతున్నా, వదిలిపెట్టన్నా. ఆయన వదిలిపెట్టన్నా ప్లీజ్ అన్నా. వదిలిపెట్టన్నా, మా ఆయనను వదిలిపెట్టన్నా ప్లీజ్ అన్నా. అయితే నన్నన్న చంపన్నా ప్లీజ్ అన్నా. నీకు దండం పెడుతున్నా, ఆయనను వదిలిపెట్టన్నా అన్నా. ఎంత ప్రాంగమ్మ అది. మేడం ఒక తల్లి ప్రాంగమ్మ ఇదంతా. ఎడమాకు ప్రాంగమ్మ ప్రాంగమ్మ ఇదంతా. ఎడమాకు ఓకే ఫ్రెండ్స్, ఇది జస్ట్ మా ఆవిడ ప్రాంక్ చేస్తూనే చూడు ఎమోషనల్గా ఫీల్ అయిపోయింది. కానీ కొన్ని చోట్ల ఏంటంటే ఇట్లా దొంగతనానికి వచ్చి ఇంట్లో ఏం లేకపోతే వాళ్ళకు మర్డర్ చేసి ఇవి కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఏదేమైనా సరే ఎవరైనా తెలియని పర్సన్స్ వచ్చినప్పుడు డోర్ కొట్టేస్తే ముందు మీరు తెలుసుకోండి, అంటే మన వాళ్ళ కాదా మాట్లాడి మన వాళ్ళైతేనే డోర్ తీయండి. అనవసరంగా ఎప్పుడైనా రోజు కొంతమంది ఏంటంటే అప్పుడప్పుడు సడన్గా మన వాళ్ళు వస్తుంటారు, ఫ్రెండ్స్ బంధువులు కానీ మన వాళ్ళే అనుకొని తీసేస్తుంటాం.
అలా తీయడం వల్ల ఏంటంటే దొంగల్లో మంచోళ్ళు తెలియక ఇలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోవాల్సి వస్తుంది. దయచేసి రాత్రి టైంలో ఎవరన్నా డోర్ కొడితే తెలుసుకొని డోర్ తీయడం మంచిదనేది మా యొక్క ఉద్దేశం అన్నమాట.